హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్. సో ఈ కౌంటింగ్ ఫిగర్స్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక సింపుల్ ట్రిక్ యూజ్ చేసి ఈ వీడియోలో చేశానన్నమాట. అదేంటో చూసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఈ ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ గివెన్ ఫిగర్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్స్. సో ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు మనకు. సో ఇందులో ఏమంటున్నాడు అంటే ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలని అంటున్నాడు. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే స్క్వేర్స్ ని చెక్ చేసేటప్పుడు, స్క్వేర్స్ ని కౌంట్ చేసేటప్పుడు మనం ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 1 and 2 and 1 and 2 కాలమ్స్ అండ్ 2 రోస్ ఉన్నాయి ఇక్కడ. సో రోస్ అండ్ కాలమ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. రోస్ అండ్ కాలమ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఎప్పుడైనా సరే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనే ట్రిక్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, అది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏంటిది? ఇక్కడ మాక్సిమం ఎన్ని ఉన్నాయి మనకు? రోస్ అండ్ కాలమ్స్ మాక్సిమం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అట్లనే మనం ఏం చేయాలంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఎప్పుడైనా సరే మనకు ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూసినప్పుడు మనకు మాక్సిమం ఎంత నెంబర్ వచ్చింది, మాక్సిమం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చెక్ చేసి, సో దాని ప్రకారం మనం సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 2 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాసేసిన. అప్ టు 2 వరకే రాసేసిన. డు అండర్స్టాండ్ క్లియర్లీ? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 స్క్వేర్ ఎంత? 1 ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 4. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5. డు అండర్స్టాండ్ క్లియర్లీ? ఎప్పుడైనా సరే ఒక స్క్వేర్స్ని, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని కౌంట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోస్ అండ్ కాలమ్స్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకు మాక్సిమం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చూసి దాని ప్రకారం అప్ టు మాక్సిమం వరకు మనం స్క్వేర్స్ చేసుకుంటూ సమ్ చేయాలి. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో మనకు ఇక్కడ ఆన్సర్ ఎట్లా వచ్చింది? 5 వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ బాక్స్ ఇట్లాంటి స్క్వేర్ వచ్చినప్పుడు మధ్యలో ప్లస్ సింబల్ ఉన్నప్పుడు, ఈ బాక్స్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉంటే ఎగ్జాక్ట్గా 5 అనేది ఉంటుంది. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ బాక్స్ అనేది కంపల్సరీ మీరు సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈ క్వశ్చన్కి బేస్ అయ్యి రిలేటెడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఇలాంటి స్క్వేర్ ఇచ్చినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని అని అంటే ఈజీగా మనం 5 అని చెప్పగలిగే లాగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకొక స్క్వేర్ ఇచ్చాడు. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ పిక్చర్ అని అంటున్నాడు. ఇస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చెక్ చేద్దాం మనం. ఓకే, సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 1 2 3 ఉన్నాయి. 1 2 3 1 2 3. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇక్కడ ఈక్వల్ గా ఉన్నది. ఈక్వల్ గా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు సింపుల్ ట్రిక్ చెప్పాను కదా నేను. ఆ సింపుల్ ట్రిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనేది యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఎప్పటి వరకు యూజ్ చేయాలి? మనం ఎప్పటి వరకు రాసుకుంటూ వెళ్ళాలి? మనం మాక్సిమం ఎన్ని స్క్వేర్స్ వచ్చాయి మనకి? ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ 3 వరకు ఎండ్ అయినాయి కాబట్టి అప్ టు 3 వరకు స్క్వేర్ చేసుకుంటూ సమ్ చేయాలన్నమాట. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. ఈక్వల్ 9 ప్లస్ 4 ఎంత? 13. 13 ప్లస్ 1 14. అవర్ ఆన్సర్ ఇస్ 14. టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ? 14 స్క్వేర్స్ ఉన్నాయి. డు అండర్స్టాండ్ క్లియర్లీ? ఎప్పుడైనా సరే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, గుడ్. ఇంకొక టైప్ ఆఫ్ ద ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 2 3 4. రైట్? 1 2 3 4. ఇక్కడ కూడా చూడండి రోస్ అండ్ కాలమ్స్ అనేది ఈక్వల్గా ఉన్నది. ఎక్కడ వరకు ఉన్నాయి? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? మాక్సిమం స్క్వేర్స్ 4 ఉన్నాయి. రైట్? సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? మాక్సిమం నాకు 4 ఉన్నాయి. సో మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనేది ఎక్కడ వరకు చేసుకుంటే వెళ్ళాలి? అప్ టు 4 వచ్చే వరకు చేసుకుంటే వెళ్ళాలి. రైట్? సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. ఓకే, 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16. సో ఇక్కడ ఎంత వచ్చినాయి? 16 ప్లస్ 9 ఎంత? 25. 25 ప్లస్ 4 ఎంత? 29. 29 ప్లస్ 1 ఎంత? 30. సో అవర్ ఆన్సర్ ఈస్ 30. సో మనం ఎన్ని స్క్వేర్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు 30. ఎప్పుడైనా సరే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈ విధంగా మనం సింపుల్ ట్రిక్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కౌంట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోస్ అండ్ కాలమ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఈక్వల్ ఉంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనే ట్రిక్ యూజ్ చేసి చేయాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోస్ అండ్ కాలమ్స్ ని చెక్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 1 2 3. సో ఇక్కడ రోస్ వచ్చేసి 5 స్క్వేర్స్ ఉన్నాయి మాక్సిమం, అండ్ కాలమ్స్ వచ్చేసి మాక్సిమం 3 స్క్వేర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అనేది నాట్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం 3 into 5 చేయాలన్నమాట. 3 into 5. ఓకే, మాక్సిమం ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 5. ఇక్కడ మాక్సిమం ఎన్ని వచ్చినాయి? 3. సో దాన్ని ఏం చేయాలి? మనం 3 into 5 అన్నమాట రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నమాట. దీన్నే డిక్రీజ్ చేసుకుంటూ పాసిబుల్ అయ్యే వరకు దీన్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో 3 తర్వాత మనకు ఎంత వస్తుంది? డిక్రీజ్ అంటే 2 వస్తుంది. 3 తర్వాత మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 5 తర్వాత ఏమొస్తుంది? 4 వస్తుంది ఇంటూ, రైట్. 2 తర్వాత ఏమొస్తుంది? 1. 4 తర్వాత ఏమొస్తుంది? 3 ఇంటూ. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? అప్ టు 1 వచ్చే వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 0 పెట్టినాం అనుకోండి, మనకు ఎట్లా ఏమొస్తుంది? ఆన్సర్ ఎట్లా 0నే వస్తుంది కాబట్టి మనం 0 పెట్టుకోవద్దు అనమాట. అప్ టు 1 వచ్చే వరకు మనం పాసిబుల్ అయ్యే వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 3 5s are 15 and 2 4s are 8 and 1 3s are 3. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ చేసేసి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం సమ్ చేయాలన్నమాట. సో 15 plus 8 23, 23 plus 3 26. సో అవర్ ఆన్సర్ ఈస్ 26. టోటల్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? Total 26 squares are there in this figure. Do you understand clearly? Right. So next question చూసేద్దాం మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ గివెన్ ఫిగర్ అంటున్నారు. సో ఇప్పుడు మనం ఈ ఫిగర్లో మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కౌంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఓకే, 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వచ్చినాయి? రోస్లో, కాలమ్స్లో 4 వచ్చాయి. ఇక్కడ రోస్లో వచ్చాయి 6 వచ్చాయి. సో రోస్ అండ్ కాలమ్స్ అనేది ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేనప్పుడు మనం ఏం చేయాలి? 4 into 6 చేయాలి. 4 into 6. సో 4 into 6. దీన్నే మనం డిసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ 4 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత 1, 6 తర్వాత 5, 5 తర్వాత 4, 4 తర్వాత 3. ఓకే, 3 into 5, 2 into 4, 1 into 3. రైట్. 6 4s are 24, 3 5s are 15 and 2 4s are 8 and 1 3s are 3. అప్ టు 1 వచ్చే వరకే వేసుకుంటే వెళ్ళాలి. 0 రాస్తే మనకి ఆల్రెడీ 0నే వస్తుంది కాబట్టి మనం మళ్ళీ 0 యూజ్ చేయాల్సిన అవసరం పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది? 24 plus 15 ఎంత? 24 plus 15 ఎంత? 39. 39 plus 8. 39 plus 8 ఎంత? 47. 47 plus 3 ఎంత? 50. Total how many squares are there here? 50 squares are there. Do you understand clearly? Total how many squares are there in this figure? 50 squares are there in this figure. Do you understand clearly? So ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫిగర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ఫిగర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కౌంట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు చెప్పిన స్క్వేర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పాను? ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. సో ఒక ప్లస్ ఉండి ఒక బాక్స్ ఉండి ఒక దాని మధ్యలో ప్లస్ అని ఉంటే దాన్ని ఎంత గుర్తుపెట్టుకోవాలనుకున్నా చెప్పాను నేను? 5 అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను. ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి ఇందులో? 5 స్క్వేర్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేద్దాం ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ఉండి మధ్యలో ప్లస్ ఉంది, రైట్. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ హియర్? ఈ బాక్స్కి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 5 స్క్వేర్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా, సో బాక్స్ ఉంది, ఇక్కడ కూడా 1 స్క్వేర్ ఉంది, మధ్యలో ప్లస్ సింబల్ ఉంది. సో ఇక్కడ కూడా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? దీంట్లో కూడా 5 స్క్వేర్స్ ఉంటాయి. టోటల్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ హియర్? Total how many squares are there? Total 10 squares are there in this figure. వెరీ సింపుల్. ఫస్ట్ అవుటర్ బాక్స్ తీసుకోండి, అవుటర్ స్క్వేర్ తీసుకోండి, అవుటర్ స్క్వేర్ తీసుకొని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. సో ఎన్ని స్క్వేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా మనకు 5 అని తెలిసిపోద్ది, రైట్. సో ఇన్నర్ స్క్వేర్ తీసుకుందాం. ఇన్నర్ స్క్వేర్ తీసుకున్న తర్వాత కూడా మనకు ఎన్ని స్క్వేర్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఈ బాక్స్కు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది మన మైండ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 5 అని ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో ఇలా సింపుల్ మెథడ్లో మనం రాసుకొని మనం ఎన్నో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విత్ ఇన్ 3 secondsలో ఫైండ్ అవుట్ చేసేస్తాం ఇది. డూ అండర్స్టాండ్ క్లియర్? ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఈ ఫిగర్ కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఇట్లా డిఫరెంట్ ఫిగర్ ఇచ్చి మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేయమని చెప్తున్నాడు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఫిగర్ని మనం విడివిడిగా రాసుకోవాలన్నమాట. విడివిడిగా డ్రా చేసుకోవాలి. ఈ ఫిగర్ని విడివిడిగా డ్రా చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ ఫిగర్ని నేను ఎట్లా రాసుకున్నా అంటే చూడండి. సో అవుటర్ స్క్వేర్ ఉంది కదా, అవుటర్ స్క్వేర్ని ఇక్కడ రాసేసుకున్నా, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నర్ స్క్వేర్ ఉంది కదా, ఈ ఇన్నర్ స్క్వేర్ని కూడా ఇక్కడ రాసేసుకున్నా.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏ టైప్ లో ఉంది, మన బేసిక్ స్క్వేర్ ఫిగర్ టైప్ లో ఉంది కదా. ఈ టైప్ లో ఫిగర్ వచ్చినప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని చెప్పాను నేను, 5 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇది కూడా బేసిక్ ఫిగర్ లాగానే ఉంది కదా. సో ఇట్లా వచ్చినప్పుడు ఎన్ని స్క్వేర్ ఫిగర్స్ అని చెప్పాను నేను, ఎన్ని స్క్వేర్స్ ఉంటాయని చెప్పాను, 5 స్క్వేర్స్ ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఉంది ఇందులో, ఈ ఫిగర్ ఉంది ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 5 స్క్వేర్స్ ఉన్నాయి. సో టోటల్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ హియర్, టోటల్ 10 స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో, 10 స్క్వేర్స్ ఉన్నాయి. ఇది క్లియర్ ఎవ్రీబడి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఈ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎంత డిఫరెంట్గా ఇచ్చినా, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మనకు బేసిక్ ఫిగర్ అనేది యూజ్ చేసుకుంటూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫిగర్ ఇచ్చి ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయనేది అడుగుతున్నాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయని అడిగినప్పుడు మనం ఈ ఫిగర్స్ని మనం విడివిడిగా రాసుకోవాలని చెప్పాను కదా నేను ఇక్కడ. ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫిగర్స్ వచ్చినప్పుడు విడివిడిగా రాసుకోవాలని చెప్పాను నేను ఆల్రెడీ. సో అట్లనే మనం ఇప్పుడు కూడా అట్లనే విడివిడిగా రాసేసుకుందాం. ఇక్కడ 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 స్క్వేర్స్ ఉన్నాయి, రైట్? ఓకే, 3 స్క్వేర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టేక్ అయింది, చూసేది ఇక్కడ. ఓకే, 3 స్క్వేర్స్ ఉన్నాయి అనమాట. ఈ 3 స్క్వేర్స్ విడివిడిగా రాసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం. ఓకే, ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, బేసిక్ ఫిగర్ కదా, టోటల్ 5 ఉంటాయి. సో ఇందులో కూడా 5 ఉంటాయి, రైట్? సో ఇందులో కూడా 5 ఉంటాయి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన బేసిక్ ఫిగర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటాయి, 5 స్క్వేర్స్ ఉంటాయి మనకి ఈజీగా తెలుసు. సో 5 5 5 5 + 5 + 5 టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, టోటల్ 15 స్క్వేర్స్ ఉన్నాయి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 15. సో ఆర్ ఆన్సర్ ఈస్ 15 కాదు. ఇక్కడ 15 అనేది జస్ట్ మనం కౌంట్ చేస్తే 15 వచ్చింది, బట్ మన ఆన్సర్ అనేది ఇక్కడ 15 కాదు. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఎందుకు 15 కాదు అని అంటే, ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్కి మధ్యలో ఇవి రెండు కామన్ ఉన్నాయి. 2 అనే స్క్వేర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ వచ్చిన టోటల్ నుండి ఈ కామన్ అయిన రెండు స్క్వేర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. టోటల్ హౌ మచ్ ఇయర్, 13. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ 13. ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫిగర్స్ వచ్చినప్పుడు మనం విడివిడిగా రాసుకొని కౌంట్ చేసేసుకోండి. కౌంట్ చేసిన తర్వాత ఏమైతే కామన్ ఉన్నాయో దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేసుకోండి. సబ్ట్రాక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. సో మీ అందరికి అర్థమైంది కదా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ద కౌంటింగ్ ఫిగర్స్ అన్నమాట. సో ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనే పార్ట్ మనం చూసేస్తాం కదా. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకెవరికైనా అర్థం కాలేదంటే, ఇంకా క్లియర్గా లేదనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో మనకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.